ఎస్ నెక్స్ట్ ఏంటంటే అసలు ఆబ్జెక్ట్స్ ఓనర్షిప్ అన్నమాట. అంటే ఒక బకెట్ ఉంది. ఈ బకెట్ మీద ఓనర్షిప్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు ఇప్పుడు నువ్వు బకెట్ తయారు చేయబోతున్నావు కరెక్టే, బట్ యు ఆర్ అప్లోడింగ్ ఆబ్జెక్ట్స్. బట్ ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఓనర్షిప్ను కూడా ఇప్పుడే డిసైడ్ చేయాలి మనం. ఓహోహో, డిసైడ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద యువర్ ఆబ్జెక్ట్స్. చేస్తున్నావు, బకెట్ తయారు చేస్తున్నావు కరెక్టే, కానీ తయారు చేసిన బకెట్లో ఏదో ఒక టైంకి ఆబ్జెక్ట్స్ అయితే అప్లోడ్ చేస్తావు కదా. ఓకే, చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ మీద ఓనర్షిప్ ఎవరికి ఇస్తావు? డిసైడ్ ప్లీజ్. ఓనర్షిప్ అంటే ఓనర్షిప్ అంటే ఏంది? ఇప్పుడు యాక్చువల్గా నేను లెట్సే నేను చూడండి, యాక్చువల్గా నేను ఐఏఎం గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఐఏఎంలో మనం యాక్చువల్గా డెవలప్మెంట్ ఉందనుకోండి ఫ్రెండ్స్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్లో మనకి డెవ్ సర్వర్లు కావాలి. డెవ్ సర్వర్లు అన్నీ నా క్లయింట్ ఏం చేస్తాడంటే ఒక అకౌంట్లో తయారు చేయించి వస్తూ ఉంటాడు. ఎందుకు? బిల్లింగ్ పర్పస్. డెవ్ సర్వర్ల మీద ఎంత బిల్ వస్తుంది ఒక అకౌంట్లో తయారు చేస్తాం. ఇవన్నీ ఈ సర్వర్లన్నీ టెస్టింగ్ క్యూఏ సర్వర్లు ఉన్నాయి కదా, క్యూఏ సర్వర్లన్నీ మరొక అకౌంట్లో తయారు చేస్తాం. అప్పుడు క్యూఏ సర్వర్లకు ఎంత బిల్ వస్తుందో నాకు అర్థమైంది. సో ప్రొడక్షన్ సర్వర్లన్నీ కూడా మనం మరొక ఏడబ్ల్యూఎస్ అకౌంటే. సో క్లయింట్ ఈజ్ సేమ్, క్లయింట్ ఏబిసి బ్యాంకే, బట్ వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఎస్ ఎస్, అంటే నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ కోసం ఒక అకౌంట్ తయారు చేసుకుంటా, అటు డెవలప్మెంట్ సర్వర్లు మెయింటైన్ చేస్తా ఈ అకౌంట్లో, దాని బిల్ ఎంతో లాస్ట్లో వచ్చేసింది. సో క్యూఏ సర్వర్ల కోసం మనం క్యూఏ అకౌంట్ మెయింటైన్ చేస్తా. ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంటే, బట్ వీఆర్ క్రియేటింగ్ క్యూఏ సర్వర్స్. ఓకే, ఇదేంటిది? నాకు ప్రీ ప్రొడక్షన్ సర్వర్ల కోసం మరొక అకౌంట్ తీసుకుంటా. ఇదేంటిది? ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంటే. అలా కాకుండా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ కోసం మరొక సర్వర్ తీసుకుంటా. ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంటే. ఎస్ ఎస్, అలా కాకుండా డీబీ సర్వర్ల కోసం నేను మరొక అకౌంట్ తీసుకుంటా. ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంటే. సో లైక్ దిస్ వన్ క్లయింట్ ఈజ్ మెయింటైనింగ్ మల్టిపుల్ అకౌంట్స్. సో ఇలాగా ఈ మల్టిపుల్ అకౌంట్స్ మొత్తాన్ని మెయింటైన్ చేసేదానికే, కంట్రోల్ చేసేదానికే ఒక సర్వీస్ ఉంది, అదే ఐఏఎం. వస్తుంది, అది తర్వాత వస్తుంది. అయితే ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్లో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్, మల్టిపుల్ సర్వర్లు మనం మెయింటైన్ చేస్తున్నాం కరెక్టే. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ క్లయింట్స్కి సంబంధించి ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఆబ్జెక్ట్స్ మీద రైట్స్ అన్ని అకౌంట్స్ హోల్డర్స్కి ఇస్తావా? లేదు. ఇక్కడ ఈ బకెట్ తయారు చేసిన ఈ అకౌంట్ ఉందే, ఈ అకౌంట్కే ఓనర్షిప్ ఇస్తావా? ఐదర్ వి గో ఫర్ సింగిల్ అకౌంట్ ఓనర్షిప్ ఆర్ మల్టిపుల్ అకౌంట్స్ ఓనర్షిప్. అంటే చెప్పాను కదా, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ అకౌంట్స్ అందరికి కూడా ఎస్ ఈ ఆబ్జెక్ట్స్ మీద యాక్సెస్ ఇస్తావా? ఓనర్షిప్ యాక్సెస్ ఇస్తావా? అంటే ఫస్ట్ నెంబర్ 1 సింగిల్ అకౌంటా లేదా మల్టిపుల్ అకౌంట్సా? ఇప్పుడు చెప్పాను కదా, వీ హ్యావ్ మల్టిపుల్ అకౌంట్స్ ఇన్సైడ్ అవర్ ఆర్గనైజేషన్. We are using different accounts for creating different servers, different environments. Like this, ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్ ఓనర్షిప్ మహాప్రభు అంటున్నాడు. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఎప్పుడు? ఇదంతా తయారు చేసేటప్పుడు, అంటే బకెట్ తయారు చేసేటప్పుడే ఆబ్జెక్ట్ ఓనర్షిప్ డిసైడ్ చేయి. ఆబ్జెక్ట్స్ అంటే ఇవి లోపల. ఎస్ అంటే ఓనర్షిప్ అంటే నెంబర్ 1, నెంబర్ 2 రెండు రకాలు. సో సింగిల్ అకౌంట్ ఓనర్షిప్ ఇస్తావా? సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంటా? లేదు, మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంటా? మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ లైక్ దిస్. సో ఓన్లీ దిస్ అకౌంట్ హోల్డర్ కెన్ డూ దిస్ టాస్క్. ఓన్లీ సింగిల్ అకౌంట్ ఏదైతే ఉందో కేకే అకౌంట్ అనుకో, కేకేనే చేస్తాడు అంతే. లేదు సమ్ అదర్ అకౌంట్ అనుకో, సమ్ అదర్, అట్లా. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఎస్, కేకేకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని మొత్తం టోటల్గా కెన్ యాక్సెస్ దిస్ ఆబ్జెక్ట్స్ అండ్ కెన్ స్పెసిఫై ద థింగ్స్ ప్రాపర్లీ. ఎస్, ఇలాగా చెప్తాడు. సో ఇప్పుడు నీకు ఒకటే కావాలి అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్లో నీకు చెప్తాడు. ఎవరు? క్లౌడ్ ఆర్కిటెక్ట్స్. నీకంటే 15 ఏళ్ళు సీనియర్స్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లయింట్స్ బిజినెస్ అర్థం చేసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు.
ద క్లయింట్ గివ్స్ యూ బిజినెస్, క్లయింట్ ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ జరగాలి చూడండి అన్నప్పుడు ఆ క్లయింట్స్ బిజినెస్ బట్టి డాక్యుమెంట్స్ వీళ్ళు తయారు చేసి ఆ డాక్యుమెంట్స్ మీకు ఇస్తే బేస్డ్ ఆన్ దిస్ డాక్యుమెంట్స్ వీ వర్క్ ఫర్ దాట్. అంతే మనం చేసే పని. దాన్ని బేస్డ్ ఆన్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ వీ గో ఫర్ దిస్ వే. రైట్ ఫ్రెండ్స్? ఓకే, సరే బాగానే ఉంది కేకే సార్. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటంటే అసలు ఆబ్జెక్ట్స్ని ఇలాగా ఓనర్షిప్ ఓకే బాగుంది స్టోరీ, కానీ అసలు ఈ ఆబ్జెక్ట్స్ మీద కంట్రోలింగ్ పవర్ ఎట్లా? ఓహోహో, కంట్రోలింగ్ ద ఆబ్జెక్ట్స్, ఇది మేనేజింగ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక మళ్ళీ ఏంటి గొడవ? మేనేజింగ్ ద ఆబ్జెక్ట్స్. అసలు ఆబ్జెక్ట్స్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు చెప్పమ్మా అంటాడు వాడు. ఆబ్జెక్ట్స్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? హౌ టు manage the objects inside a S3 bucket. How to manage the objects inside a S3 buckets. అంటే ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఆప్షన్స్. మనం ఒక బకెట్ తయారు చేస్తున్నప్పుడు కనపడే ఆప్షన్లు ఇవన్నిటినీ వాడు ఇంటర్వ్యూలో మనం టచ్ చేస్తాడనమాట. ప్రతి ఆప్షన్ గురించి చెప్పంటాడు. హౌ టు మేనేజ్ ద ఆబ్జెక్ట్స్, హౌ టు కంట్రోల్ ద ఆబ్జెక్ట్స్, హౌ టు మేనేజ్ ద ఆబ్జెక్ట్స్, హౌ టు కంట్రోల్ ద ఆబ్జెక్ట్స్. దట్ మీన్స్ వాట్? మనం సింపుల్గా చెప్పాలంటే ఈ ఆబ్జెక్ట్స్ పబ్లిక్కి యాక్సెస్ ఎలా ఉండాలా లేదా డినే ఉండాలా? బ్లాక్ చేయమంటావా? ఎస్, నో, పబ్లిక్ యాక్సెస్ ఉండాలా వద్దా అని అర్థం. దాన్నే మనం కంట్రోలింగ్ అంటున్నాం. పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. ఎలా ఉండాలి? రీడ్ ఉండాలి తప్పకుండా. రైట్ కూడా ఇద్దాం. నో రైట్ వద్దు. నో రైట్. రైట్ ఉంటే ప్రాబ్లం, అంటే రీడ్ మాత్రమే అట్లా అనమాట. సో నువ్వు రీడ్ ఇస్తావా, రైట్ ఇస్తావా, ఏది ఇస్తావు? అసలు పబ్లిక్కి రీడ్ ఇచ్చేసేయి. కానీ ఎవరైనా సరే ఇదిగో ఓనర్ ఉన్నాడు వాడికి మాత్రం రైట్ ఉండాలి. ఎందుకు? వాడు అవసరమైతే డిలీట్ చేయాలా, అవసరమైతే అప్డేట్ చేయాలా, అవసరమైతే మరికొన్ని ఆబ్జెక్ట్స్ ఈ బకెట్ మీద అప్లోడ్ చేయాలా. ఓహోహో, ఇట్లా ఎస్ ఈ మాదిరిగా మనం ఇస్తూ ఉండాలా సింపుల్గా చెప్పాలంటే. లేకపోతే ఎట్లా? అదే చెప్పాను కదా, లైనెక్స్ బేస్డ్ క్లౌడ్ ఏదైనా ఉందంటే అది AWS. నువ్వు లైనెక్స్ బాగా నేర్చుకోగలిగితే AWS నీకు అర్థమైపోతాయి. లైనెక్స్ బేస్డ్ క్లౌడ్ AWS సింపుల్గా. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? ACLs, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మాదిరిగా యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ని ఇక్కడ ప్రవేశపెడతాం. మళ్ళీ వీ కెన్ ప్రొవైడ్ ద పబ్లిక్ యాక్సెస్, ఓకే, బట్ పబ్లిక్ యాక్సెస్ మస్ట్ బి రీడ్ ఓన్లీ. రైట్ ఇచ్చామా అవుటే. ఇక నెట్ఫ్లిక్స్లో మూవీస్ పెట్టాడు, అది రీడు రైట్ ఉంది. అప్పుడు ఏమైంది? నెట్ఫ్లిక్స్లో మూవీస్ అన్ని ఎవడు పడితే వాడు ఏదైతే పెడితే అది చేస్తాడు సింపుల్గా. ఎందుకు? రైట్ ఉంది, రీడ్ ఉంది. ఈయనకి రీడ్ అంటే ఏంది? యాక్సెస్. రైట్ అంటే ఏంది? అన్ని చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన పని. ప్రాబ్లం. సో కాబట్టి ఏంటి? మనం యాక్సెసింగ్ ఎలా కంట్రోల్ చేయాలా? కంట్రోలింగ్ ద యాక్సెస్ మనం ఆల్రెడీ చెప్పాం కదా. మేనేజింగ్ ద ఫైల్స్, కంట్రోలింగ్ ద ఫైల్స్ ఎక్కడ? లైనెక్స్లో. అదే ఇది సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ ఇక్కడ అప్లై అయ్యింది మళ్ళీ. కంట్రోలింగ్ ద, అక్కడైతే కంట్రోలింగ్ ద ఫైల్స్, అక్కడైంది ఏంది ఫ్రెండ్స్? అక్కడ AWSలో కంట్రోలింగ్ ద ఫైల్స్, మేనేజింగ్ ద ఫైల్స్, కంట్రోల్ ద ఫైల్స్. అర్థమైందా? మేనేజ్ ద ఫైల్స్. అదేంది? ఇది లైనెక్స్లో, ఇది లైనెక్స్. రైట్. ఇప్పుడు AWSలో ఏమొస్తుంది? ఫైల్స్ లేవు. ఇక్కడ ఫైల్స్నే వాడు ఏమంటున్నాడు? ఎస్ ఫైల్స్నే ఆబ్జెక్ట్స్ అంటున్నాడు. ఫైల్స్నే ఆబ్జెక్ట్స్ అంటున్నాడు. OBJCT ఆబ్జెక్ట్స్ అంటే ఫైలే, అంతే సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం యాక్సెస్ ఎలా ఇవ్వాలి? ఓకే, యాక్సెసింగ్ అదొక స్టైల్ చూద్దాం. అది ఎలా ఏ మాదిరిగా వర్కౌట్ చేయాలి అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి బకెట్